మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వంలో మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, మినిస్టర్లు మారుతున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం. గోకవరం నుండి ఎర్రంపాలెం వెళ్ళే రోడ్లో మనం ఉన్నాం. చూస్తున్నారు కదా మీరు. గత 20 సంవత్సరాల నుండి కూడా రోడ్డు పరిస్థితి ఇలాగ ఉంది. కానీ ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుంది, కానీ ఒక్కసారి కూడా రోడ్డు పరిస్థితి ఏ నాయకులు పట్టించుకోలేదు. ప్రతి నాయకుడు మమ్మల్ని నగ్గిన రోడ్లు వేస్తామంటున్నారు, కానీ ఇప్పుడు వచ్చి ఈ రోడ్డు వంక చూసిన నాయకుడు లేరు. కానీ ఈ రోడ్డు అంటే వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రమాదాలు గురవుతున్నారు. ఎంతోమంది చనిపోయారు కూడా ఈ రోడ్డు అంటే వెళ్ళడానికి. సాయంత్రం 5 దాటి వెళ్ళాలంటే ఈ రోడ్డు అంటే గోతులోంచి వెళ్ళాలంటే చాలా ప్రమాదం భరితంగా ఉంది రోడ్డు అంతది. కానీ వర్షం వస్తే మాత్రం ఈ రోడ్డు అంటే వెళ్ళే బస్సులు కూడా లేకుండా పోతున్నాయి. అప్పుడప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి బస్సులు వెళ్తున్నాయి. ఈ రోడ్డు అంత దారుణంగా ఉంది. ఈ రోడ్డు కోసం ఈ రోడ్డు నుండి వెళ్ళే స్థానికులు వాహనాలు అడిగి తెలుసుకుందాం. గ్రామం అది రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. కోతులు ప్రమాదం జరిగే స్థలం అది. ప్రయాణికులు కూడా ఇబ్బంది అవుతుందండి. ఇలాగా రోడ్డు కొంచెం ఎలా పట్టించుకోలేదు ఎవరు. అలాగా రోడ్డు సంవత్సరం ఎవరు జనాలకి మాకు ఇబ్బంది, బళ్ళు పోవడం, ఆటోలు పోవడం. గోకవరం నుంచి ఎర్రంపాలెం ఉద్యోగానికి వెళ్తున్నాను. అయితే ఈ రోడ్డు నేను 3 నెలల నుంచి కాదు 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉందంట. ఈ 3 కిలోమీటర్లు కూడా సుమారు ఇదే విధంగా ఉంది. ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకుంటం లేదు. డే టైం అయితే పర్లేదు, నైట్ టైం ఎవరికైనా ఏదైనా జరిగినా కూడా ఇదే రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. శివరామకృష్ణ, మా తిరుమలపాలెం గ్రామం. నేను గోకవరం గవర్నమెంట్ వైన్ షాప్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నాకు ప్రతిరోజు ఈ రూట్లోనే వెళ్తుంటాను నేను. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే నా ఒక్కరికే కాదు, ఈ రూట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందిగా సమస్య ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ టైం అయితే ఎవరు ఆపుతారో ఏం చేస్తారో కూడా తెలియదు. ఈ రూట్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ రూటు మారట్లేదు. నాకు తెలిసి గత 5 సంవత్సరాలుగా కూడా ఈ రూట్ ఇలాగే ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. గతంలో కూడా ఈ రూట్లో యాక్సిడెంట్ జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గోకవరం రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు 4-5 గ్రామాల నుంచి ఈ రూట్లోనే ప్రయాణించాలి. కానీ ఈ గొతుకుల రోడ్లో ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. వర్షం వస్తే కూడా చాలామంది చాలా రకాలుగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఈ రూట్లో. నాయకులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. గత 5 సంవత్సరాలుగా కూడా ఈ రూట్ ఇలాగే ఉంటుంది. అలాగే జన సైనికులు కావని ఎవరవని చాలామంది కూడా ఈ రోడ్డు కోసం పోరాడారు, కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. వచ్చే ప్రభుత్వం ఏమన్నా ఈ యొక్క రోడ్డుని మారుస్తారని ఏదో కోరుకుంటున్నాము. 3 సంవత్సరాలు బట్టి ఇంకా ఇలాగే ఉంది. బాగా దారుణంగా అయిపోయి రోడ్డు ఇంత దారుణంగా అయిపోతే ఎలా తిరిగి అలాగా ఎర్లంకిలు తిరిగి రావడుతుంది, లేకపోతే ఎలాగ కొత్తపల్లిని తిరిగి గోకారం రోజుకి 2 సార్లు వెళ్ళడం రావడం. గోకారం కర్రల మీద లీజీ తీసుకున్నాం, చచ్చిపోతున్నాం ఈ దారిని వెళ్ళడానికి. ఒక టాటర్ వచ్చినా ఏది వచ్చినా ఇంకా అలాగే ఆ దారి తిరిగిపోతున్నాం. ఇంకా 2 సార్లు పొరగలు పడుతున్నాం దారి. నేను గంగంపాలెం నుంచి వస్తున్నాను. గంగంపాలెం అండి మాది. ఈ దారిని మాత్రం ఎర్రంపాలెం నుంచి ఈ రూట్ మాత్రం కవల పడిచింది. అసలైన రోడ్డు ఇదే, అసలు అందరికి వెళ్ళేది. 4 ఊళ్ళకి ఈ రోడ్డుకి వచ్చి జనం పోయి జనం ఈ దారి అంటే రావాలి. ఎవరి మట్టుకు వాళ్ళకి నడలు చలుపులు వచ్చాడు, ఇలా అలపడతా తిరుగుతున్నాం ఈ దారిని. ఈ రోడ్డు అయితే మొత్తం ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి దీనికి ఇంకా అసలు తెడ్డి మట్టి వేసిన వాళ్ళు లేరు, గోధులుగా పెట్టేవాళ్ళు లేరు. గోకారం నుంచి 3 కిలోమీటర్లు అండి. ఈ 3 ఎవరో వేయలేదు, పట్టించుకోలేదు. నాయకులు కానీ ఎవరో సర్పంచ్ కానీ ఎవరన్నా ఇది పట్టించుకోరు. కొత్త ప్రభుత్వం ఏమైనా చెప్తుంటారా? కొత్త ప్రభుత్వం వస్తే చేస్తారని ఆశించి చూస్తున్నాం. మరి ఏం చేస్తాం, పాత వాళ్ళు అందరూ ఇంకా దీన్ని దిగజారు వదిలేశారు కదా. వదిలేయడంలో ఇంకా అలాగే అయిపోయింది, పట్టించుకోలేదు దీన్ని. ఇప్పుడు నేను ఇప్పటికి 8 సంవత్సరాల బట్టి తిప్పుతున్నాను కర్రల బల్లి. పోయింది ఇంకా అప్పటి నుంచి ఇంక దీనికి ఎలా తెడ్డి మట్టి వేసిన లేరు. ఈ దారి అంతా ఇంత దారుణంగా అయిపోయింది.
ఇక్కడ ఏమైనా ప్రమాదకరమైన విషయాలు ఏమైనా జరిగినాయా? జరగడం ఉందండి. టాటర్ను బండి తప్పుకుంటాడు, ఒక్కోసారి దెబ్బడిపోయి ఇంకా పక్క పడి లోడ్లు వేసుకోవడం మళ్ళీ సరిపోతుంది. ఈ దారి ఉంటా ఇంత దారుణంగా ఉందా ఈ దారి. పట్టించుకుంది నాదుడు లేడు. దీన్ని ఏమన్నా ప్రభుత్వం మారితే మరి ఏమన్నా వేస్తారేమో అని ఆలోచించుకుంటున్నాను.